మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్య భాగమును చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. అందరం కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలను మా అందరికీ దయచేయండి. నన్ను కూడా నీకు ఆత్మాభిషేకం నాకు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అందరూ చెప్పొచ్చు కదా. మీరు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కనుక ఇశ్రాయేలుల ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వారు అని మాట్లాడేది, అని సంబోధించడం జరిగింది. అన్యజనుల గురించి మాట్లాడేటప్పుడు వీరు అని సంబోధించడం జరిగింది. క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు మీరు అనే మాట ఎక్కువ వాడబడింది. అంటే వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. వీరు అంటే ఎవరు? అన్య జనాంగం. మీరు అంటే ఎవరు? క్రైస్తవులం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్. అంటే ఎవరు? చెప్పాలి గట్టిగా. క్రైస్తవులమైన మీరు, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా లోకానికి మనము ఏమై ఉన్నాము? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా లోకమునకు ఉప్పై ఉన్నామంట. మీరు అంటే క్రైస్తవులని, క్రీస్తుని వెంబడించుతున్న వారని, ప్రభు బోధలు వింటున్న వారని, ప్రభు యొక్క మార్గం నడవడానికి ఎంత కష్టమైనప్పటికీ కూడా కొండల మీద కూడా వెళ్ళి ప్రసంగాలు వింటున్న వారని. స్తోత్రం చెప్పు. అదే కదా, కొండ మీద ప్రసంగం చేస్తూ వారిని గురించి మాట్లాడుతున్నారంటే కనుక మీరు ఆయన వాక్యం వినటానికి, ఆయన బోధలు వినటానికి, కేవలం ఆయన అద్భుతాలు మాత్రమే కాదు కావాల్సింది వాళ్ళకి, వాళ్ళు బోధలు వినటానికి కూడా కొండల మీద కూడా వెళ్ళి ప్రసంగాలు వింటున్నారు కదా. వారిని ఉద్దేశించి, అంటే ఇక్కడ కూర్చున్న మనందరినీ ఉద్దేశించి, క్రైస్తవులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడే. అయితే నిజమైన క్రైస్తవుడు ఎవరు, నామకార్థమైన క్రైస్తవుడు ఎవరు అనేది తర్వాత ప్రభు తెలుసుకుంటాడు. స్తోత్రం చెప్పలేదు మీరు. అసలు ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరు అన్నమాట తర్వాత ప్రభు తేలుస్తాడు. కంగారు పడకండి. ఆలోచనలో పడింది రాణి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? క్రైస్తవులే. ఆ మాట చెప్పాలి మీరు, క్రైస్తవులే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు క్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు క్రైస్తవులతోనే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు మనల్ని దేనికి పోల్చాడు అంటే గనక చెప్పాలి, ఉప్పుకు పోల్చాడు.
మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అని చెబుతూ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ అది దేనికి పనికి రాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఉప్పులో రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి సారము కలిగిన ఉప్పు, స్తోత్రం చెప్పు. ఒకటి నిస్సారము అయిన ఉప్పు, పనికిరాని ఉప్పు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చుని దేవుని మాట వింటున్న మనం అందరం కూడా సారము కలిగిన ఉప్పుగా ఉన్నామా, లేకపోతే ఎందుకు పనికిరాని ఉప్పు వలె మనం ఉన్నామా? ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు అయితే మీరు ఉపయోగపడాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనము సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. అంటే సారము కలిగిన ఉప్పుని ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక నిస్సారవంతంగా వంద కింద పడిపోయి తొక్కేశారనుకోండి, దాన్ని తీసుకుని మనం వాడుకోం కదా. కాబట్టి ప్రభు చెబుతున్న మాట, క్రైస్తవులందరినీ ఉద్దేశించి చెబుతున్న మాట, దేవుని బిడ్డలందరి గురించి చెబుతున్న మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. కానీ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డే కానీ అది దేని వలన దేనికి ఉపయోగపడదని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మనం చెప్పుకున్న మనమందరం కూడా, దేవుని వెంబడిస్తున్న మనమందరం కూడా ఏ ఉప్పు వలె ఉన్నాం? మనం ఎవరికైనా ఉపయోగపడుతున్నామా? ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. అంటే మనము లోకములో ఉన్న వారందరికీ కూడా మనము ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు మనం సారము కలిగిన ఉప్పు వలె ఉండాలంటే, లేకపోతే మనం లోకములో ఉన్న వారికి లోకమునకు ప్రయోజనకరంగా ఉండాలంటే కనుక మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యములో నుంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆమేన్, హల్లెలూయా. చెబుదాం అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకమునకు ప్రయోజనము కలిగించే వారిగా, ప్రయోజనకరంగా మనం ఉండాలి. అంటే సారము కలిగిన ఉప్పు వలె మనం ఉండాలి. నిస్సారవంతంగా ఉంటే గనక అది దేనికి పనికి రాదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు సముద్రము నుంచి వేరుపరచబడుతుంది. అది వేరుపరచబడకపోతే గనక దానికంటూ ఒక రూపం కలగదు. అది వేరుపడితేనే దానికి ఒక ఇది ఉప్పు అని మనం గుర్తించగలుగుతాం కదా. అది తెల్లటి ఆకృతిలోనికి రాలేదు. వేరుపరచబడితేనే అది అలా కనబడుతుంది. దానికంటూ ఒక ప్రత్యేకత కనబడుతుంది. అప్పుడు అంటే ఉప్పు కనబడుతుంది, ఒక రూపంలోనికి వస్తుంది, అది తెల్లని కణములుగా కనబడుతుంది, కళ్ళుగా ఉంటుంది. అందుకే మనం ఏమంటామంటే కల్లుప్పు అంటాం. అంతేనా? కల్లుప్పు ప్యాకెట్ తీసుకురా అంటాం. అది వేరుపరచబడకపోతే కనుక నీకు తెలియదు, దానికి ఆకారం ఉండదు, ఒక రూపము నీకు కనబడదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డల, మనము కూడా లోకములో ఉన్న మనమందరం కూడా ఉప్పుగా ఉండి సారము కలిగిన ఉప్పు వలె మనం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. అంటే గనక మనము లోకమనే సముద్రములో నుంచి మనము వేరు చేయబడాలి. అందుకని చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే మీరు రక్షణ పొందాలి. మనం అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ లోకంలో మనం అందరం కూడా లోకంలో సపరేట్గా మనం బ్రతకాలి. లేకపోతే ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు, ఎవరు నిన్ను ఉపయోగించుకోరు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఈనాడు చాలామంది కూడా క్రైస్తవులు అని చెప్పుకున్న మన అందరూ కూడా చాలామంది కూడా ఎక్కువ మంది కూడా సముద్రములో నుంచి వేరు పట్టడానికి కొంతమంది ఇష్టపడరు. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు దేవుని యొక్క సహవాసం కావాలి, లోకం యొక్క సహవాసం కూడా కావాలి, వారికి ప్రార్థన కూడా కావాలి, వారికి పాపము కూడా కావాలి. ఇలా ఉన్నంత వరకు నీవు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు.
నీవు సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. నులివెచ్చని జీవితాన్ని ఉండకూడదని చెప్తున్నాడు ప్రభు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితం ఉంటే గనక నిన్ను ఉమ్ము వేసినట్టు ఊసి వేస్తానని చెప్తున్నాడు. అందుకని ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలువారై చేతుల వారు ఆత్మ సంబంధమైన దీపములో ఆర్పివేసుకుని దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా అవమానపరుచుతున్న వారు అనేకులు ఉన్నారంట. ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ వరము రుచి చూసిన తర్వాత కూడా వారు లోకములోంచి వేరుపరచకుండా వారి చేతుల ఆత్మ సంబంధమైన దీపాలను వారిపేసుకుంటూ దేవుని నామమునకు అవమానంగా బ్రతికే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. వారి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదో. కాబట్టి మనం ఆలోచించాలి, మన వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనకరంగానే ఉండాలంటే కదా నీవు లోకంలో ఉన్న నీవు ఉప్పు సముద్రంలోంచి వేరుపరచబడినప్పుడే కదా దానికి ఆకృతి వచ్చింది, ఒక రూపం వచ్చింది, అది మనకు కనబడుతుంది. నీవు లోకంలో నుంచి వేరు చేయబడాలి. అలాంటి వారంట యేసు ప్రభు పేరుకు అవమానం తెస్తున్నారు. పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటూ నామకాత క్రైస్తవులు, వీరందరూ కూడా పండగ క్రైస్తవులాగా అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవులాగా అయిపోతున్నారు. కాబట్టి అలా వచ్చే వారి వల్ల దేవునికి కానీ లోకమునకు కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అంటే వీరు క్రైస్తవులుగా పిలువబడతారు కానీ ఇంకా లోకమనబడిన సముద్రములో నుంచి వీళ్ళు వేరు చేయబడలేదు. వీళ్ళు అంటే వాళ్ళలో లోకం ఉంది, లోకములో కలిసి ఉన్నంత వరకు వాళ్ళందరూ కూడా దేవునికి వైరంగా బ్రతికేవాళ్ళే. దేవునితో ఫ్రెండ్షిప్ ఉండదు వాళ్ళకి, లోకములో నుంచి వేరు చేయబడకపోతే కనుక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది కూడా ఈరోజు పెళ్ళిళ్ళకి ఆగండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు కానీ మా వాడిని అడిగి వస్తానంటారు. ఎవడో ఉంటాడు వాళ్ళకి, అడిగొచ్చి పెడతాడు. అది ఇక వాళ్ళు దాన్ని బట్టి ఏంటి, ఇప్పుడు లోకంలోంచి వాళ్ళు వేరు చేయబడ్డారా లేకపోతే లోకంలోనే ఉన్నారా వాళ్ళు? మేము బయటకు వచ్చే వాళ్ళందరం అన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పారు కదా అంటున్నారు. అటు ఇటు ఉంటే బాగుంటుంది అనుకున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మీరు ఉన్నంత వరకు దేవునితో మీరు వైరంగా ఉన్నవారే. రోమలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, జాగ్రత్తగా ఉందాం, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. ఆమేన్. లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. లోకంలో రకరకాల ఉంటాయి, అవన్నీ కూడా మీరు అనుసరించకూడదు. మీ వలన ఒకవేళ దేవునికి కానీ లోకమునకు కానీ ఎవరికైనా ప్రయోజనకరంగా మీరు ఉండాలనుకుంటే కనుక లోక మర్యాదలను మీరు అనుసరించక మీరు మనసు మార్చుకుని ఏం చెప్తున్నారు, నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందాలి మీరు. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రత్యేకముగా మనం ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. చెప్పండి కదా, దేవుడు మనల్ని వాడుకుంటానికి ఇష్టపడతాడు. ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉండాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారి నుంచి మీరు వేరే రక్షణ పొందమని చెప్తున్నాడు. మీరు లోకములో ఉండి రక్షణ పొందమని చెప్పట్లేదు. మనం సెపరేట్ అయిపోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో చూస్తే కనుక హామాను అహష్వేరోషుతో ఒక మాట చెప్తాడు. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. మీ రాజ్యములో సంస్థానంలో చాలా మంది జాతులు ఉన్నారు, కానీ ఒక జాతి వారు ఉన్నారు. వారు ఎలాంటి వారంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పు. వాళ్ళు సెపరేట్గా ఉన్నారు.
అసలేంటి హామానికి మొర్దెకై గొడవ ఏంటి అసలు? ఎందుకు హామాను మొర్దెకై గురించి వాళ్ళ జాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వాడు నమస్కారం చేయలేదు, వాడికి నమస్కారం చేయలేదు, మోకరించి నమస్కారం చేయలేదని. అందుకొరకు వాళ్ళ గురించి రాజుగారి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇగో మన సంస్థానంలో చాలా మంది జాతి వారు ఉన్నారు, కానీ ఒక జాతి వారు ఉన్నారు సేవ, వారు సకల జనుల విధులకు వాళ్ళు వేరుగా ఉన్నారని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రాణము పోయినప్పటికీ కూడా ఏం చేశాడు? వాళ్ళకి మాత్రం నమస్కారం చేయలేదు మొర్దెకై. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ అలా ఉండేప్పటికీ చివరికి ఏం జరిగింది? ఉరి తీద్దాము అని ఏర్పాటు చేశాడు చూసావా? వాడితోనే ఊరేగింపుకి ఏర్పాట్లు చేయించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. సంహరిద్దామని ఏర్పాట్లు చేశాడు చూసారా? వాడితోనే సన్మానానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు ఇలా ప్రాణం మీదకి వస్తాయి మనకి. అప్పుడు ఏమనుకుంటాం? మనకి ఎంతో దేనిపోయింది గొడవ, అనవసరంగా మనకి ఎందుకు అనిపిస్తుంది మనకి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మొర్దెకైని కాపాడిన దేవుడు నిన్ను కాపాడలేడా? స్తోత్రం చెప్పు. నువ్వు సకల జనుల విధులకు వేరుగా ఉండి సముద్రం అనే లోకంలోంచి వేరు చేయబడి దేవుని కొరకు నువ్వు ఓడబడుతూ ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మన మధ్యలోనికి దిగొస్తాడు. స్తోత్రం చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా ఏం చేశారు? ఆ బొమ్మకు మొక్క పోవటం వల్ల వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. వాళ్ళు అంటారు, రాజా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షిస్తాడు. రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం. ఆమేన్, హల్లెలూయా. 4వ వాడిగా దేవుడు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం మనం ఉంటే కనుక మనం ఎవరికైనా ఉపయోగపడతాం. మనం దేవుడు మనల్ని వాడుకుంటాడు. లోకములో నుంచి మనం వేరైపోవాలి. సముద్రములో నుంచి వేరైతేనే కనుక అది ఉప్పుగా కనపడింది మనకు. అది కల్లుప్పుగా కనపడింది, ఒక ఆకారం వచ్చింది. లేకపోతే సముద్రంలోనే ఉంటే కనుక ఏది ఉప్పో ఏది మనకు ఎలా తెలుస్తుంది? అది దాన్ని ఎలా వాడుకుంటాం మనము? సముద్రంలో అంతా ఉప్పు సముద్రం ఉందండి. నీ కూర వండుకున్నప్పుడు వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి కూర దాంట్లో పోసుకుంటావా? ఉప్పు నీళ్ళే కదా, పోసుకోవచ్చు కాశీ బ్రదరు. ఎందుకు పోసుకో? నీకు కనపడాలి అది ఉప్పో కాదు, అప్పుడే కదా. ఈ మధ్య కొంతమంది అసలు ఈ ఉప్పు అసలు ఏం ఉప్పుగానే ఉండలేదు అంటారు కొంతమంది. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం అనే లోకములో నుంచి లేకపోతే లోకం అనే సముద్రంలో నుంచి మనము వేరుపడచకపోతే గనక మనము ఎవరికి మనం ఉపయోగపడం. నువ్వు ఇంకా లోకం అనే సముద్రంలో ఉన్నంత వరకు నువ్వు దేవునికి వైరము కలిగిన వ్యక్తిగానే ఉంటావు. దేవుడు మనల్ని వాడుకోవడం మనల్ని ఎవరికి ప్రయోజనకరంగా ఉండము. ప్రభువా నన్ను వాడుకో. నువ్వు వేరుపరచబడాలి. సెపరేట్ జనాంగముగా నువ్వు ఉండగలిగితే. దానియేలుని తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు కదా. సింహాల బోనిలో కూడా సంతోషముగా ఉంచాడు దేవుడు దానియేలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంటే ప్రత్యేకంగా మనం బ్రతికితే గనక దేవుడు ఖచ్చితంగా మనకు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురిని కూడా ఏం చేశాడు? ఆ దేశంలో ఏం చేశారు? బబులోను సంస్థల మీద ముగ్గురిని కూడా విచారకర్తలుగా చేశారు. దానియేలు దర్యావేషు కాలంలో, కోరేవేషు కాలంలో కూడా అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు లోకములకు ఉప్పై ఉన్నారన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా వాడుకుంటున్నారా? దేవుడు వాడుకుంటున్నాడా? ప్రయోజనకరంగా ఉన్నావా? మనల్ని దేవుడు వాడుకోవాలి, ఒక ప్రయోజనకరంగా ఉండాలి, సారం కలిగిన ఉప్పు వలె ఉండాలంటే కనుక సముద్రం అనే లోకములో నుంచి మనం వేరుపరచబడాలి. ఆమెన్. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలు చదవని ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లేవీ కాండము 11వ అధ్యాయం 44వ వాక్య భాగాన్ని చదువుదాం. నేను మీ దేవుడు నేను యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశోధించుకొనవలెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డరా, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగానే మీరు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఉప్పు ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అంటే తెలుపు అనేది పరిశుద్ధకు సాదృశ్యంగా ఉంది.
అంటే ప్రియమైన దేవుని బిడ్డ లోకములోంచి వేరుపరచబడిన నీవు ఇప్పుడు నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే కనుక దేవుడు నువ్వు వాడుకోవాలంటే కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉంచాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే కనుక పరిశుద్ధాత్మాభిషేకము మనం పొంది ఉండాలి. అంతేనా? ఇప్పుడు మనలో ఒక ఆత్మ ఉంది. ఆల్రెడీ దేవుడు మట్టితో తయారు చేసిన తర్వాత జీవాత్మను ఊదాడు. మరలా మనము మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తున్నాడు మనకి కదా. అందుకని రోమిలికి రాసిన పత్రిక చదవండి, 8వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులగుదురు. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే కనుక దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. నువ్వు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు, చదవండి. 1వ అధ్యాయం 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే కనుక 6:20 విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. అది మీరు అసలు మీ సొత్తే కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరు అంటే మన దేహముతో దేవుని మహిమపరచాలంటే కనుక మన దేహాలు దేవుని ఆలయముగా మారిపోవాలి. మన దేహాలు దేవుని ఆలయంగా మారిపోవాలంటే కనుక మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు పరిశుద్ధంగా జీవిస్తారు. వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. నువ్వు సెపరేట్ అయ్యా మంచిదే. లోకంలో నుంచి సెపరేట్ అయ్యి నువ్వు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా నిన్ను ఎవరు ఉపయోగించుకోరు, ఎవరికి ఉపయోగపడవు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నావు అనుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం ఏముందంటే చదవండి. 16వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చూస్తే కనుక ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన వస్తాడు. పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు, నిన్ను కూడా ఒప్పింపజేస్తాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మని వరమును మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులంట. వారినే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావని ప్రభు చెప్తున్నాడు. నువ్వు సారము కలిగిన ఉప్పు వలె ఉన్నావా, లేకపోతే నిస్సారవంతమైన ఉప్పు వలె, ఎందుకు పనికిరాని ఉప్పు వలె ఒకవేళ ఉన్నావా? ఒకవేళ సారము కలిగిన ఉప్పు వలె నువ్వు ఉండాలి అంటే కనుక, నీవు లోకమునకు ప్రయోజనకరంగా నువ్వు ఉండాలంటే కనుక లోకమనే సముద్రం నుంచి నువ్వు వేరుపరచబడాలి. ముందు వేరుపరచబడి నీవు బాగానే ఉండాలంటే కుదరదు. నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. యేసేపు ఉన్నాడు. యేసేపు పాపము చేసే అవకాశం వచ్చింది, కానీ పాపము చేయలే. ఎందుకని? దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. అతని గురించి ఫరో చెప్తున్న మాట ఆదికాండం 41వ అధ్యాయము 38వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అనెను. మరియా. చాలు, ఇక్కడ ఫరో అంటున్నాడు యేసేపు గురించి, తన సేవ గురించి అంటున్నాడు. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటే ఎందుకు పాపం చేయలేదు? ఎందుకు పరిశుద్ధంగా జీవించాడు? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి. పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా పాపం చేయలేదు కదా. పాపము చేసే అవకాశము లేనప్పుడు పాపము చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, చేయకుండా ఉంటాం. అవకాశం లేదు కానీ నువ్వు చేయలేదు, పెద్దానికి ఏం గొప్ప లేదు. చేసే అవకాశం వచ్చింది యేసేపుకు, కానీ చేయలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. అందుకనే యేసేపుని ప్రియమైన దేవుని బిడ్డలు ఐగుప్తు దేశం అంతటి మీద దేవుడు అధికారిగా నియమించాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఉపయోగించుకుంటాడు దేవుడు ఎవరైనా సరే పరిశుద్ధంగా జీవిస్తే కనుక. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా బబులోను సంస్థానాల మీద విచారకత నియమించాడు. దానియేలును కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కోరేషి కాలంలో దర్వేషి కాలంలో వర్ధిల్లుతూ అతను వర్ధిల్లింపజేశాడు.
రాజులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ దానియేలు మాత్రం స్థిరంగా నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే సెపరేట్గా జీవించాడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఐగుప్తు దేశం అంతటి మీద అతడిని దేవుడు అధికారిగా నియమించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే లోకమనే సముద్రంలో నుంచి వేరుపరచబడిన నీవు పరిశుద్ధంగా జీవిస్తేనే ఎవరికైనా ఉపయోగపడతావు. నువ్వు లేకపోతే నిస్సారవంతమైన ఉప్పు ఎందుకు పనికి రాకుండా తొక్కేసామనుకోండి, ఉప్పుని ఏం చేస్తాం మనం? తీసుకున్నామయ్యా కొంచెం ఎత్తి కూరలు వేసుకుంటారా? అవసరమైతే కొత్త ప్యాకెట్. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, అందరూ సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. అయితే చివరిగా మరొక మాట ఏంటంటే, ఉప్పు దేనికి ఏం చేస్తుందంటే, ఉప్పు ఏం చేస్తుంది చెప్పండి? కొలస్సీకి రాసిన పత్రిక ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో. నీవు కూడా పేజీ తిప్పాలి, మళ్ళీ చదువు. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్, హల్లెలూయా. ఉప్పుని దేనికి వాడతారు చెప్పండి? రుచికే, ఇక అంతే. మీరేం దేనికి వాడతారా? రుచికి, అంతేనా? ఒక వస్తువును నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది, ఒక వ్యక్తిని కాపాడడానికి మనం ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం చెప్పు. అందుకనే మీ మాట అంట ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. కృపాసహితముగాను అంటున్నాడు కదా, రుచికరముగాను కృపాసహితముగాను మీరు ఉండవలను. ఉప్పు తక్కువ వేసినా తినలేము, అబ్బా సప్పగా ఉందంటారు. ఎక్కువేసినా తిడతారు, సరిపోడా అయ్యాలి. కాబట్టి మన మాటలు కూడా ఎలా ఉండాలంటే కనుక నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే లోకము నుంచి వేరు చేయబడ్డా మంచిదే, పరిశుద్ధంగా జీవిస్తున్నావు మంచిదే. పరిశుద్ధంగా జీవిస్తున్నా నీవేం చేయాలంటే కొందరినైనా సరే అగ్నిలో నుంచి బయటికి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షించాలి, నువ్వు లాగాలి బయటికి, అంతేనా? అంటే నీ మాటలు ఎలా ఉండాలి? అప్పుడు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ప్రేమగా, ఉప్పు అంటే ప్రేమ, అంటే ప్రేమగా మాట్లాడాలి కదా. కొంతమంది మరీ ప్రేమగా మాట్లాడి తినరులే, కొంచెం అప్పుడప్పుడు ఉప్పు వేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, అంతేనా? రెండు కాబట్టి యోధాపత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం ఒక మాటను చదవండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా సరే మనం రక్షించాలి. దేవుని స్తోత్రం చెప్పు, అంతే కదా. దేవుడిని రక్షించాడు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు, లోకంలోంచి వేరు చేయబడ్డావు, నువ్వు మంచిదే. నీవు ఎలా ఉండాలంటే కొందరినైనా సరే నువ్వు అగ్నిలో నుంచి నువ్వు రక్షణలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. రక్షించాలంటే నీ మాట ఎలా ఉండాలంటే కనుక ఎట్లుండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఆమేన్. అంటే సరిపడా ఉండాలి అన్నమాట. అవసరతను బట్టి మాట్లాడాలి, అంతే కదా. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, జబ్బు చేసి రోగం వచ్చి, నువ్వు చూడటానికి వెళ్ళావు, కొబ్బరి బండాలు తీసుకెళ్ళి అరటిపూలు కూడా తీసుకెళ్ళి పక్కనెట్టినప్పుడు నువ్వేం మాట్లాడాలి? బ్రదర్, దేవుడు స్వస్థపరుస్తాడు, ఇలాంటి రోగాలు ఎంతమందికి రాలేదు, ఎంతమంది స్వస్థపడలేదు, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచాడు, ప్రార్థన చేస్తున్నాము, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రతి దానికి కూడా మెడిసిన్ వచ్చింది, ఇప్పుడు నువ్వేం ధైర్యంగా ఉండి బాధపడొద్దని చెప్పాలి నువ్వు, అంతేకాండి అయ్యి బాబు అంటే తీసుకెళ్ళి కొబ్బరి పండుగలు అక్కడే ఉంటాయి అంటే నువ్వు తాగుతాక అయ్యి బాబు మా ఊర్లో ఈ జబ్బు ఒకడికి వచ్చిందండి, ఎన్ని మందులు ఆడాడో వాడు మాత్రం బతకలా, ఈయన 3 రోజులు బతుకుతాం అనుకున్నాడు, నువ్వు చెప్పిందని 2 రోజులుగా పోతాడు. దేవునికి స్తోత్రమే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు వాడు చచ్చిపోయేటట్టున్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడాలి? దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘం ఉంది కదా అని నువ్వు ధైర్యం చెప్పాలి. నువ్వు అలా కాకుండా ఆడిపోయాడు ఈడిపోయాడు మా ఊర్లో జరిగింది అంటే నువ్వు మొత్తానికి ఆడు పోతే నువ్వు తీసుకెళ్ళి నువ్వే తినేసి తాగేసి వచ్చేద్దామనా? అందుకని నీ మాటలు ఎలా ఉండాలంటే కనుక ఉప్పు వేసినట్లు రుచికరముగాను ఎల్లప్పుడూ అంటాడు అన్నమాట, ఎల్లప్పుడూ
సహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. అంటే మీ సంభాషణ ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నీ మాటలు వాళ్ళ బ్రతుకును నిలబెట్టాలి. ఆమెన్. హల్లెలూయా. అంటే నీవు ఒక ఆత్మనైనా సరే అప్పుడు కాపాడగలుగుతావు. నువ్వు కొంచెం బయటకు వచ్చి నాకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెప్తాడు, పలానా బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి, ఈ మాటలు చెప్పాడు. ఒకళ్ళు బ్రతికుంటే, నీ మాటలను బట్టి ఒకళ్ళు బ్రతికుంటే దేవునికి స్తోత్రం, బ్రతికుంటే చెప్తాడు, ఆ బ్రదర్ చెప్పాడు, ఆ మాటలు నాకు ధైర్యం ఇచ్చింది. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కొంతమంది చూస్తూ ఉంటాం మనం, క్రైస్తవులు కాకపోయినప్పటికి కూడా వాళ్ళు పుట్టినందుకు, దేవుడికి ఆ స్థితిని ఇచ్చినందుకు చాలామంది కూడా కొన్ని సంఘ కార్యక్రమాలు, కొన్ని సమాజంలో కొన్ని కార్యక్రమాలు చేసి ఏదైనా సరే సమాజాన్ని ఉపయోగపడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? కానీ కనీసం దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనం రక్షించినందుకు, రక్షణలోకి నడిపించినందుకు, ఈ రీతిగా మనకి ఈ స్థితిని ఇచ్చినందుకు కనీసం ఒక్కరినైనా సరే నేను అగ్నిలో నుంచి లాగాలి అనే ఆశ నీకు లేకపోతే నువ్వు సారమ్మ కలిగిన ఉప్పు కాదు, నువ్వు నిస్సారవంతమైన ఉప్పుగా ఉంటావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తే కనుక, ముగిస్తా చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అది ఎవరైతే గనక అనేకులను నీతి మార్గం అనుసరించినట్టుగా తిప్పుతారో వారంటే ఆకాశ మండలంలో నక్షత్రాలను పోలిన వారే ఉంటారు. చెప్దాం గట్టిగా. కాబట్టి కొంతమందినైనా సరే మన ఉప్పుగా మన దేవుడు పోల్చినందుకు, మనల్ని మీరు అని సంబోధించినందుకు, మనల్ని క్రైస్తవులుగా ఆయన గుర్తించినందుకు, ఆయన బిడ్డలుగా మనల్ని గుర్తించినందుకు కనీసం ఒక్క ఆత్మనైనా సరే మనము అగ్నిలో నుంచి లాగుదాం. అంతేనా? చెప్పట్లేదు మీరు తల ఊపినా సరే నేను దేవుడు ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అంటే మన యొక్క బాధ్యత అంతా కూడా ఇతరుల యొక్క రక్షణ, అది మన ధ్యేయమై ఉండాలి. ఉప్పు ఏం చేస్తుంది? నీళ్ళు వేయంగానే ఏమవుద్ది? కరిగిపోవాలి. అది నువ్వు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళామనుకోండి, అసలు వాళ్ళు వేరే మన వేరే, నువ్వు ఆ దూరంగా కూర్చొని కుర్చీ వేరే అని కాదు, మనం కూడా ఏమవ్వాలి ఇప్పుడు? అది అంతేనా? కలిసిపోయి మళ్ళీ ఆలకేళ్ళకి చూటికి ముట్టి ఎట్టవద్దు, మళ్ళీ చూడ కలిసిపోమన్నాడు పాస్టర్ గారండి. కలిసిపోతేనే ఏదైనా నీవు ప్రేమ కలిగిన మాటలు ఏం చెప్పగలుగుతావు కదా. ఆ ప్రేమ ఉన్న అంటే ఐక్యత కలిసిపోవాలి మనం. ఆ ప్రేమ ఐక్యత ఉన్న చోట ఏముంది? అక్కడ శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉందని చెప్తాడు. మన బాధ్యత ఇతరుల రక్షణ ఉండాలి, అది మన ధ్యేయమై ఉండాలి. ఉప్పు ఎలా కరిగిపోతుందో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం అలా కలిసిపోగలిగితే కనుక ఒక ఆత్మనైనా సరే నువ్వు రక్షణలోకి నడిపించగలుగుతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని వాడుకోవాలి. చూడగానే అబ్బో పనికిరాదు అన్నట్టుగా ఉండకూడదు. లోకములో నుంచి వేరు చేయబడిన వారిగా మనం ఉండాలి. వేరు చేయబడిన మనం అందరం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న మనం అందరము కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఒక ఆత్మనైనా సరే అగ్నిలో నుంచి, ఆమేన్, హల్లెలూయా, పాడైపోతున్న జీవితం దగ్గరికి యేసు ప్రభువు వెళ్ళాడు. ఒక రోజున మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు. ఎక్కడికి? సమరయ స్త్రీ దగ్గరికి. పాడైపోయిన ఆమె జీవితాన్ని యేసు ప్రభువు ఆయన మాటల చేత ఏం చేశాడండి? బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి. బాగు చేశాడు కదా అని చెప్పేసి ఊరెల్లా బాగు చేశాడు కదా అనేసి దేవునికి దూరం అయిపోలేదు. వెంటనే ఆ కడవని పారవేసింది, ఊర్లోనికి పరిగెత్తుకు వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. నేను చేసినవని నాతో చెప్పిన వాడిని చూస్తానికి రండి. చూసే ఆమెకున్న బాధ్యత మనకు చెప్పండి, ఆ మాట అనండి. ఇక నుంచి ఉండాలి. నిజంగా ఉప్పు అయితే కనుక మీరు మిమ్మల్ని కూరలో వేసుకోవాలనుకుంటే, దేవునికి ఉపయోగకరంగా ఉండాలంటే కనుక, ఇదిగో నా జీవితాన్ని మార్చాడు దేవుడు, నా బ్రతుకును మార్చాడు, మీరు కూడా రండి అని దేవుని దగ్గరికి తీసుకొచ్చి అనుభవంలోనికి మనం రావాలి. రమణ బ్రదర్ గారు, దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడే దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నందుకు దేవుడు సంతోషిస్తాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ పాడైపోయిన ఆమె జీవితాన్ని యేసు ప్రభు ఆయన మాటల చేత ఆయన బాగు చేశాడు. బాగు చేస్తే ఆమె ఏం చేసింది? ఊరందరినీ కూడా రక్షణ నడిపించింది. ఆమెను వెంబడించిన వారందరూ కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. వచ్చిన వారందరూ అంటున్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు. ఆమెను చప్పట్లు కొట్టు, హల్లెలూయా. అంటే అలాంటి అనుభవం నడిపించగలిగింది ఆమె. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకమునకు ఉప్పై ఉన్నామని ప్రభు చెప్తున్నాడు. ఆ మాట అన్నందుకైనా సరే మనం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఎవరంటారు చెప్పు మనకి? మరి బాబు నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు ఎవరు అంటాడు నీతో? ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం. అమ్మాయ అయితే ఉప్పై ఉన్నావు, నేను అనేక ఉపయోగపడాలి. అంతే. ఉపయోగపడాలంటే కనుక నేను లోకం నుంచి వేరుపరచబడాలి. వేరుపరచబడిన నేను పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న నేను ఒక వ్యక్తినైనా సరే ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం చెప్పు, అగ్నిలో నుంచి బయటికి లాగుతా అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమేనా? ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది డిసెంబర్ కల్లా మరి ఎంతమంది ఉండాలి? అప్పుడు ఏదో అన్నాం పొరపాటునని అల్లు అనేసి కంగారులో మాతో అల్లుయో అది తెలియలేదు. మీరు తర్వాత ఇదే అడిగామనుకోండి, నేను అన్నా చెప్పారు అనలేదు కదా, నీకు తెలుసు కదా అని తప్పించుకోవడం కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తినైనా సరే, ఒక్కరినైనా సరే మనం అగ్గిలోంచి బయటికి లాగాలి. నీవు నడుస్తున్న జీవ మార్గంలో, యేసు ప్రభు క్రీస్తు యొక్క మార్గంలో, ఆ సత్య మార్గంలో నీవు నడిపించడానికి నీ మనసులను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చేశాడని, ఎన్ని మాటలు వింది సమరయ స్త్రీ? ఒక్కరోజే కదా, కొన్ని గంటలు మాట్లాడి ఉండొచ్చు, కొద్దిసేపు మాట్లాడే ఉండొచ్చు. కానీ వెంటనే నేను చేసినవన్నీ నాతో మీరు కూడా చూద్దాను రండి. ఆమె హల్లెలూయా. ఎప్పుడైనా సరే మీరు పక్కన వాళ్ళకో ఇంకో ఎవరికైనా చెప్తున్నారా, నేను ఫలానా చర్చికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వాక్యం వెంటనే బలపడుతున్నాను, మీరు కూడా రండి అన్నారా? మాకు రావటమే ఏదో నువ్వు అంటామని భయపడి వస్తామే తప్ప 8:30కైనా సరే, లేదా 8:30 అయిపోయిందని మానేస్తాం అనుకున్నాను పాస్టరు. కానీ రేపు పొద్దున ఫోన్ చేసి నన్ను ఏదో చేస్తాను, చేయక ముందే నేను వచ్చాను. అంతేనా? కాబట్టి మనం రక్షణలో నడిపించాడు కదా ప్రభు. ఒక్కరినైనా సరే నేను నడిపించాలి అనే ఆశ మనకుంటే కనుక నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా లోకంలో నుంచి మనము వేరుపరచబడిన వారికి మన రక్షణ పొందే మంచిదే, పరిశుద్ధంగా మనం జీవిస్తున్న మంచిదే. మూడవదిగా ఏంటంటే అక్కడ ఒక వ్యక్తినైనా సరే మనము అగ్నిలో నుంచి బయటికి లాగాలి. అప్పుడే నువ్వు నిజంగా దేవుడు నిన్ను లోకమునకు ఉప్పు చేసినందుకు, ఉప్పుగా ఆయన మాట్లాడినందుకు, పోల్చినందుకు ప్రభువు కూడా సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకో.